రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవలేదు అనేది పాత సామెత. అభినవ రాజులు తలుచుకుంటే సర్కారు భూములు చిటికలో చెరలోకి రావడం అనేది కొత్త నానుడి. రాజకీయ పోకడలతో రాజులుగా వర్ధిల్లుతున్న వారు అనుకున్నదే తడువుగా అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూమి అధికార కాంగ్రెస్కు సొంతమైంది. 1965లో అప్పటి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మాధవరావు నేతృత్వంలో కొంచెం అటు ఇటుగా 3000 గజాలకు పైగా కాంగ్రెస్ పార్టీ సొంతమైంది. నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా కమర్షియల్ ప్రాపర్టీ అయింది. ఇప్పుడు 1980లో దుకాణ సముదాయం నిర్మించారు. కాంగ్రెస్ పార్టీకి సొంతంగా జిల్లా ఆఫీసు, దాని నిర్వహణ ఖర్చులు పోను ఆదాయాన్ని సమకూర్చే కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఈ ప్రాపర్టీ విలువ కనీసం 40 కోట్ల పైమాటే. ఇట్లా నగరం నడిబొడ్డులో సొంతంగా పార్టీ ఆఫీసు ఉన్నప్పటికీ ఇదే ఆఫీస్ ఎదురుగా R&B స్థలంపై కాంగ్రెస్ పెద్దల కన్ను పడింది. గజం 1,50,000 విలువ ఉన్న ఈ భూమి విలువ 50 నుంచి 60 కోట్లు ఉంది. 4 లక్షల పైచిలుకు నామినల్ ధర చెల్లించి R&B శాఖకు చెందిన ఎకరం భూమిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి పొందింది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ జట్టుకట్టి ఆగ మేఘాల మీద ప్రభుత్వ భూమిని కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టించారు. ఆల్రెడీ సొంత స్థలంలో పక్కా భవనం ఉన్నప్పటికీ దీనికి ఎదురుగానే ఉన్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది అధికార పార్టీ. బీఆర్ఎస్ ఏం తక్కువ కాదు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎల్లమ్మగుట్టలో ఇరిగేషన్ శాఖకు చెందిన 3000 గజాలకు టెండర్ పెట్టింది. 30 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని 5 లక్షల లోపే నామినల్ రేటు చెల్లించి పార్టీ ఆఫీస్కు సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ స్థలంలో అధునాతన కార్యాలయ సముదాయం ఉంది. ఇట్లా పాలకపక్ష పార్టీలు ఆఫీసుల కోసమని కోట్లాది రూపాయల విలువగల భూములను అగ్గువ ధరలకే కొనుగోలు చేస్తున్నాయి. పేదల సొంతింటి కల సాకారం కోసం చెప్పులరిగేలా తిరిగిన స్థలాలు లేవని బుకాయించడం రివాజుగా మారింది. ఈ విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్లకు మినహాయింపు లేదు. ఇల్లు కట్టుకుంటాము ప్రభో, 100 గజాల జాగ ఇమ్మని సాగిలపడిన కనికరించని ప్రభువులు వాళ్ళు పార్టీ ఆఫీసుల నిర్మాణం పేరిట కోట్లాది రూపాయల గల భూములకు ఎసరు పెడుతున్నారు. అధికారం అండగా ఉండగా అడిగే దెవడనే తెంపరితనం ప్రదర్శిస్తున్నాయి పాలకపక్ష కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు.